ఆదిత్యపురంలో ఉన్న మహల్ గురించి అక్కడి వాచ్మెన్ కేడీజేడీలకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరు వస్తారు. ఆదిత్యపురం వచ్చిన తర్వాత అక్కడ గుమస్తా మహల్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వెంటనే కేడీజేడీ వస్తారు. వచ్చి వాళ్ళని వెళ్ళగొడతారు. వెళ్ళగొట్టిన తర్వాత గుమస్తాను పట్టుకొని అడుగుతాడు కేదార్, అంటే కేడి, ఏమనంటే ఈవిడ గురించి మీకు ఏమైనా తెలుసా అని సుహాసిని గారి ఫోటో చూపిస్తూ అడుగుతాడు కేడి గుమస్తాని. అప్పుడు అంటాడు కదా గుమస్తాకి, ఈ ఫోటో చూపించి ఈవిడకు ఈ సంస్థానానికి ఉన్న సంబంధం ఏమిటో మీకు తెలుసా అని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు. అప్పుడు గుమస్తా అంటాడు కదా, ఈవిడ పేరు సుహాసిని, ఈ సంస్థానానికి వారసురాలు అని చెప్తాడు. చెప్పంగానే అప్పుడే కేడీజేడీల వెనకాల యువరాజ్ ఫాలో అవుతాడు. యువరాజ్ వెనకాల ఆమె నిషిక కూడా ఫాలో అవుతాడు. అప్పుడు వచ్చి వాళ్ళు కిటికీల నుంచి చూస్తారు. వీళ్ళిద్దరు అడుగుతుండగా వేరేగా, అంటే ఒకరు తెల్లకుండా ఒకరు, వాళ్ళిద్దరు తెలియదు ఒకరికొకరు. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఈ సంస్థానానికి వారసురాల సుహాసిని గారు అని చెప్తారో గుమాస్తా గారు, అప్పుడు అటు ఉన్న యువరాజ్ షాక్ అవుతాడు, ఇటువైపు ఉన్న నిషిక షాక్ అయ్యి ఓ మై గాడ్ అన్నట్టుగా చూసుకుంటారు. తర్వాత గుమాస్తా అంటాడు కదా, కొన్ని సంవత్సరాల క్రితము వజ్రపాటి సుధాకర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటిని వదిలి భర్తే తన జీవితం అనుకొని ఆస్తులు అంతస్తులన్నీ కాదనుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమెకు మగబుడ్డ పుట్టాడని విన్నాను అని చెప్పేసి అంటాడు గుమస్తా. అప్పుడు ఇంకా యువరాజ్ ఓ మై గాడ్ అని యువరాజ్ అనుకుంటాడు. నిషిక అమ్మో అని చెప్పేసి నిషిక అనుకుంటాడు. అంత పెద్ద కోట్లకు అధిపతి అయిన కేదార్ తెలిసిన తర్వాత అప్పుడు యువరాజ మనసు ఎలా ఉంటుందో, నిషిక మనసు ఎలా ఉంటుందో, ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏమో యాక్టింగ్ చేస్తారో, లేకపోతే ప్రేమ ఉన్నట్టుగా వీళ్ళిద్దరి పైన నటిస్తారా, లేకపోతే వజ్రపాటి కుటుంబానికి ఆయన కూడా వారసుడు అనే వాళ్ళు ఒప్పుకోరా, అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.